మీకు వడదెబ్బ అంటే ఏంటో తెలుసా? మనకు అసలు వడదెబ్బ ఎందుకు వస్తుందో తెలుసా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా? వడదెబ్బ అంటే హీట్ స్ట్రోక్ అంటాం. అంటే టెక్నికల్ టర్మ్స్ లో దీన్ని హైపర్థర్మియా. ఇదేంటంటే మన బాడీలో కూలింగ్ మెకానిజమ్స్ అన్ని దెబ్బతినిపోతాయి. ఈ టైంలో టెంపరేచర్ కంట్రోల్ అవ్వక మన బాడీలోని ఆర్గాన్స్ దెబ్బతిని మనకి బాడీ కూల్ అయిపోవటము, లేకపోతే పక్షవాతం రావటము, హార్ట్ అటాక్ రావటము, నాలుక ఎండిపోవటము, సంఖ్య నైస్ అంటాం, అంటే కళ్ళలో చెమ్మ లేకపోవటం, ఇలాంటివి చెప్తాయి. ఈ లక్షణాలను గమనించి అత్యవసరంగా ఎమర్జెన్సీకి అటెండ్ అయ్యి తగు జాగ్రత్తలు తీసుకొని మనం వైద్య సలహా పొందితే ప్రాణాపాయం కాకుండా కాపాడుకోవచ్చు. ఇలా వడదెబ్బ బారిన పడకుండా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే బయటికి వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్లో ఉప్పు, పంచదార, నిమ్మకాయ పిండుకొని అప్పుడప్పుడు తాగుతా ఉంటాం. అలాగే టైట్ డ్రెస్సెస్ వేసుకోకుండా, ప్లస్ ఆల్కహాల్ తీసుకోకుండా, ప్లస్ ఎడిక్వేట్ గా రాత్రి నిద్రపోతా ఉంటే మనం వడదెబ్బ తగలకుండా కాపాడవచ్చు.